రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. ఓకే సార్, మన కార్యకర్తలందరూ ఒకసారి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని జిందాబాద్ 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 జిందాబాద్. చెల్లించాలి పెండింగ్ బకాయిలను వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని ప్రకటించాలి. 30% అయ్యారును వెంటనే ప్రకటించాలి. 30% అయ్యారును వెంటనే చెల్లించాలి. 11వ పిఆర్సీ బకాయిలను చెల్లించాలి. 11వ పిఆర్సీ బకాయిలను నియమించాలి. 12వ పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలి. 12వ రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని చేయాలి. సిపిఎస్ విధానాన్ని వక్తలు అనేక మండలాల నుంచి మన కార్యకర్తలు వచ్చారు. వాళ్ళు క్లుప్తంగా ఇక్కడి నుంచి 1 నిమిషంలో మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. జిందాబాద్ జిందాబాద్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. 12వ పిఆర్సీ కమిటీని చెల్లించాలి. 4 డిఏలను వెంటనే చెల్లించాలి. చెల్లించాలి. 11వ పిఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలి. 11వ పిఆర్సీ బకాయిలను వెంటనే. నారాయణ ఎస్టీయు ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. ఎస్టీయు రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మా ఏవైతే గత గవర్నమెంట్లో ఇవ్వనివి, అలాగే ఈ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు గత ప్రతిపక్ష నాయకుడు మాకు ఇచ్చిన హామీలు గవర్నమెంట్లోకి రాగానే మీ బకాయిలన్నీ కూడా చెల్లిస్తాము, మీకు మంచి పిఆర్సీ ఇస్తాము, అలాగే మీ సిపిఎస్ని రద్దు చేస్తామని ఉప ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశారు. మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఏవి కూడా అమల్లోకి రాలేదు. అంతేకాదు బకాయిలు కూడా గత గవర్నమెంట్ 24,000 కోట్లు ఇవ్వాల్సి వస్తే ఈ గవర్నమెంట్ ఇప్పటికీ 35,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింది. ఇవన్నీ కూడా మా ఉద్యోగులు ఉపాధ్యాయులకి తీరని నష్టం అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటా. అలాగే 12వ పిఆర్సీ కమిటీ గత గవర్నమెంట్ వేసింది, అది ఈ గవర్నమెంట్ రాగానే ఆయన రాజీనామా చేయడం, 2 ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు పిఆర్సీ కమిటీ వేయకపోవడం. ఈ పిఆర్సీ కమిటీ వేసుంటే కనుక మనకి ఐఆర్యూ ఇచ్చేవాళ్ళు. అలాగే 4 డిఏలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏల గురించి కూడా ఏమాత్రం ఊసేటట్లేదు. అలాగే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు సిపిఎస్ ఇమీడియట్గా రాగానే దానికి ఒక మంచి పథకం ఏదో ఒకటి పెట్టి కంపల్సరీగా వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఇంతవరకు చర్చలు కూడా పిలవాల. సిపిఎస్ ఉద్యోగులందరూ తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భం తెలియజేసుకుంటా ఈ అన్నింటి గురించి ప్రత్యక్ష పోరాటం దిగుదామని చెప్పి గత 3 దశలు పోరాటం ఇచ్చింది. మొట్టమొదటిగా తాలూకా కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఎంఆర్ఓలకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రెండవ దశ పోరాటంలో భాగంగా కలెక్టరేట్లో ధర్నా చేస్తున్నాం. ఇవన్నీ గవర్నమెంట్ ఏ విధంగా చలనం లేకపోతే కనుక ఫిబ్రవరి 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో పెద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తామని తెలియజేసుకుంటా. ఒకవేళ గవర్నమెంట్ వీటికి కూడా దిగిరాకపోతే అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శి, ఏలూరు జిల్లా. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మాకు ఏవైతే మేనిఫెస్టో హామీలో ఇచ్చి 2 సంవత్సరాల ప్రభుత్వం ఏర్పడి నేటికి పూర్తిగా వస్తున్న ఆ హామీలను పక్కన పెట్టి ఉన్నారో వాటి సాధన కోసం ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 3 దశల్లో పోరాటాన్ని ప్రకటించడం జరిగింది. మొదటి దశలో గత నెల 30వ తారీఖున తహసీల్దారులకు వినతిపత్రం ఇచ్చాము. ఈ రోజున ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఈ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ ఎదురుగా కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ ప్రభుత్వం మాతో చర్చించి మా న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 25వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. అదేవిధంగా సిపిఎస్ని రద్దు చేసి టెట్ను కూడా రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి ఎంతో మనోక్షోభకి గురయ్యే విధంగా టెట్ పరీక్షని నిర్వహిస్తూ ఆదేశాలు రిలీజ్ చేశారు. ఇప్పటికే మేము అనేక పరీక్షలు, డిఎస్సి పరీక్షలు రాసి ఉపాధ్యాయ ఉద్యోగాల్లోకి వచ్చాము. అంతేకాకుండా ప్రమోషన్ పొందడానికి ఇన్ సర్వీస్లో
ఇన్ సర్వీస్లో కూడా డిపార్ట్మెంటల్ పరీక్షలు అన్నీ రాసి ఉత్తీర్ణులయ్యి ప్రమోషన్కి కూడా అర్హత సాధించున్నాము. కానీ అదనంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరినీ కూడా టెట్ రాయమనడం, టెట్ రాస్తేనే మీ సర్వీస్ కొనసాగిస్తానడం, అలాగే ప్రమోషన్కి టెట్ కావాలనడం చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటిది ఎంతమాత్రం ఉపేక్షించేది లేదు. ఈ టెట్ రద్దు కొరకు ఇటీవలే ఢిల్లీలో కూడా ఏఐజేఏసీ ఆధ్వర్యంలో ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ఇదే కనుక ఈ టెట్ రద్దు విషయంలో మీరు వెనక్కి తగ్గకపోతే కనుక మరింతగా ఈ ఉద్యమాన్ని ఉధృతి చేస్తాం. అలాగే మా న్యాయబద్ధమైన డిమాండ్లు 12 PRC కమిటీని వెంటనే నియమించి 11 PRC బకాయిలను చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరమైతే అసెంబ్లీ ముట్టడికైనా పిలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు బండి వెంకటేశ్వరరావు, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుల్ని. ఈరోజు STU చేస్తున్న ఆందోళనకి, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఆందోళనకి ఏఐటీసీ జిల్లా సమితి తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఏదైతే 11 PRC బకాయిలు ఉన్నాయో అవి వెంటనే చెల్లించాలని, అలాగే 12 PRC ఇప్పటికే చాలా ఆలస్యమైంది, దాన్ని వెంటనే ప్రకటించాలని చెప్పేసి డిమాండ్తో పాటు ఈ ఉపాధ్యాయులకు సంబంధించిన ఈ యొక్క నియమ నిబంధనలు అనేక నిబంధనలు సడలించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అది సరైనది కాదు. దానివల్ల ఉపాధ్యాయులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో STU ఇతర ఉపాధ్యాయ సంఘాలు చేసే ఆందోళనకి జిల్లా ఏఐటీసీగా సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాం.